కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైట్ నేను, శనివారం రచ్చగున్న నైట్ నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, वैसे टकीला मैं हूँ अकेला, रावे ओ पिल्ला मैं मजनू तू लैला, हम तुम निवाला something अनेला, ram पंचकला प्रपंचम मिनेला, come to the party Subbalaxmi, welcome to the party Abbatachmi, come to the party Subbalaxmi, welcome to the party Abbatachmi. Hi, hello and welcome to Rarandoy Veduka Cheddam, powered by Triple X Detergent Soap. నింగి, నేల, నిప్పు, నీరు, గాలి ఈ పంచభూతాలు ఉన్నంత కాలం ఆ బంధం అంతే గట్టిగా ఉండాలని కోరుకుంటూ పెద్దల సమక్షంలో ఇద్దరు ఒకటయ్యే అద్భుతమైన వేడుక పెళ్లి. సో ఈ పెళ్లికి ముందు అద్భుతమైన కానుకగా జీ తెలుగు మీకు అందిస్తోంది రారండోయ్ వేడుక చేద్దాం. ఇద్దరు జీవితాలు వేరువేరు కానీ చూసిన తొలి చూపులోనే ఒకటవ్వాలని డిసైడ్ అయ్యారు. మరి ఈ చూడముచ్చటైన జంటని ఇక్కడికి ఆహ్వానిద్దామా? జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అలీకా అండ్ శశిధర్. తేలిపోయా ఓ ప్రేమ వానలో నమునికి పైకి పైకి తేలిపోయా. వెల్కమ్ ఇద్దరికి రారండోయ్ వేడుక చేద్దాం కార్యక్రమానికి. సూపర్ గా డాన్స్ చేశారు అండ్ నా ఫేవరెట్ సాంగ్ అనమాట. ఆ సాంగ్ అందుకే నేను కూడా డాన్స్ చేశాను దానికి. బట్ ఇద్దరు చక్కగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా. కానీ నేను విన్నది చాలా బాగా అనిపించింది నాకు. ఇద్దరికి ఫస్ట్ పెళ్లి చూపులు అండ్ ఓకే చెప్పేశారు. అసలు ఇంకా వేరే ఆప్షన్ వేరే క్వశ్చన్ కూడా పెట్టుకోలేదు. ఎన్నాళ్ళు అవుతుంది పెళ్లి చూపులే? 3 months. సో పెళ్లి చూపులు అంటే పాత సినిమాలో చూపిస్తారు అలాగే జరుగుతుందండి? అంతే కదా. అలాగే సేమ్ స్వీట్స్ జ్యూస్ ఆవిడ తలదించుకుని ఇలా కాఫీ తీసుకుని వచ్చారా లోపల నుంచి? కాఫీ ఏం లేదు, అట్లా కూర్చున్నారు. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ కాఫీ స్వీట్స్ ఇవ్వడం. ముందు రోజు ఏమైనా అద్దం ముందు మీరు ప్రిపేర్ అయ్యారు? క్వశ్చన్స్ ఏమైనా అసలు ఏం లేదు. అంటే చెంట బెల్లచ్చిన జ్వాల హాయ్ అలా ఏదైనా అద్దం ముందు ఏం ప్రాక్టీస్ చేయలేదు? కొంచెం టెన్షన్ పడ్డారా? టెన్షన్ అంటే అదేం లేదు, క్యాషువల్ వెళ్ళిపోయాం. అంటే తెలియదు ఫిక్స్ ఐ మీన్ సెట్ అవుతుందో లేదో అనుకోలేదు. అది చూడగానే ఇష్టపడ్డాను, సెట్ అయిపోయింది. ఓకే. సో మీ పరిస్థితి? నేను కొంచెం టెన్షన్ పడ్డాను. చాలా మంది వస్తారు కదా, ఇంకా కొంచెం టెన్షన్ పడ్డా కానీ పర్లేదు, ఓకే అయిపోయింది. చాలా మంది అంటే ఎంత మంది వస్తారు? 30 members వచ్చారు. పెళ్లి కాదు, పెళ్లి చూపులు. జాయింట్ ఫ్యామిలీ. అవును, అందరూ చూడాలి. పెళ్లి చూపులు అయితే 30 members. వామ్మో, పెళ్లి అయితే 300,000 దాటిపోద్దాం. మీ ఇద్దరు గురించి అంటే ఎప్పుడైతే మేము తెలుసుకున్నామో మీ పిక్చర్స్ కూడా కొన్ని వచ్చాయి. సో ఆ పిక్చర్స్ ఒకసారి చూద్దాం. హాయ్, ఫస్ట్ వన్. ఇన్ని వేరే ఇచ్చినప్పుడు దిగారా? ఇది ఎంగేజ్మెంట్ అప్పుడు, ఇది తర్వాత మై బర్త్డే రోజు. ఓహో, ఎంగేజ్మెంట్ కి ముందు ఇలా ఉండేవాళ్ళు, ఎంగేజ్మెంట్ అయిపోయాక ఇలా అయ్యారు. ఓ వెరీ గుడ్. నెక్స్ట్ వన్. వావ్, ఫోటోషూట్ జరిగింది. ఎక్కడ జరిగింది? నెక్లెస్ రోడ్ లో. ఫోటోషూట్ లో ఫోటోగ్రాఫర్ తీస్తారు, బాగుంటుంది కానీ ఇలాంటి పోజ్ చుట్టుపక్కల జనాలు కంగారు పడతా ఉంటారు. బట్ వెరీ క్యూట్ దిస్ పిక్చర్. సో నాకు ఆ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పెళ్లి చూపులకు 30 మంది వచ్చారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చారా? అంటే అందరు రాలేదు, మాక్సిమం వచ్చారు. వెరీ గుడ్. మీ సైడ్ కూడా వచ్చారు కదా? వచ్చారు. సో 2 కుటుంబాలను కూడా నేను పరిచయం చేసుకుంటాను. సో వాళ్ళ సమక్షంలో కూడా మనం ఇంకొన్ని కబుర్లు చెప్పుకుందాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్.
సంగీతంలో సామస రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట. సో 2 టీములు వచ్చేసారు. సో ఇప్పుడు హోరాహోరీ పోటీ, సీనియర్లు కూడా వచ్చారు కాబట్టి ఓ పని చేద్దాం. ఆడపల్లి వారందరూ ఇటు కూర్చోండి, మగపల్లి వారందరూ ఇటు వెళ్ళి కూర్చోండి. సూపర్, ఎస్. ఆహా, చాలా చక్కగా చూడముచ్చటైన ఫ్యామిలీలు అందరూ వచ్చారు. ఇప్పుడు చక్కగా కల వచ్చింది అండ్ బోలెడు విషయాలు అడిగి తెలుసుకోవాలి. అన్నిటికంటే ముందు ముఖ్యంగా ఎవరెవరు వచ్చారు లిస్ట్ మొదలెడితే చాలా టైం పట్టేలా ఉంది. అలా ఫాస్ట్ గా ఎవరెవరు వచ్చారు? మమ్మీ డాడీ, హలో అండి. పెద్దనాన్న పెద్దమ్మ, హలో. బాబాయ్ పిన్ని, నమస్తే. బావ అక్క, నమస్తే. పెద్దమ్మ, అత్తమ్మ, డాడీ వాళ్ళ సిస్టర్, అత్తమ్మ. నమస్తే. వదిన, 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 చెల్లి, చెల్లి, అన్నయ్య, వదిన, అన్నయ్య, వదిన. ఇంకా వాళ్ళ పిల్లలందరూ ఆల్ జూనియర్స్, జూనియర్స్. మొత్తం అంతా జూనియర్స్ బ్యాచ్ కి హాయ్, హలో, హాయ్. ఓవర్ టు న్యూ ఢిల్లీ హెడ్ ఆఫీస్కి వెళ్దాం. ఇటు సైడ్ పరిస్థితి ఏంటి? అమ్మ నాన్న, నానమ్మ తాతయ్య, నమస్తే అండి. పెద్దమ్మ పెద్దనాన్న, నమస్తే. అమ్మమ్మ, అమ్మమ్మ, సిస్టర్, హాయ్. పిన్ని బాబాయ్, హలో అండి. అక్క బావ, చెల్లె, హాయ్. పెద్దమ్మ, హలో అండి, నమస్తే. అన్నయ్య. హాయ్. ఓకే, సో డెఫినెట్ గా ముందు మీతోనే స్టార్ట్ చేస్తాను. 30 మంది వెళ్ళారా పెళ్లి చూపులకి? అమ్మాయి ఓకే అనిపించింది కాబట్టి వెళ్ళాను. సో అక్కడే ఓకే అంటే 30 మంది ఒకళ్ళొకరు సిగ్నల్ చేస్తున్నారా? మంచి యాక్షన్ సినిమాలో సుమోలు తడతారు తాగుతాయి కదా. సో ఇలా 30 మంది మీ ఇంటికి వస్తున్నప్పుడు అన్ని కార్లు తడతారు వచ్చి డోర్లన్నీ తీసుకుని లోపలికి వెళ్ళారు కదా. సో గురుగారు వీళ్ళందరూ మీతో ఉన్నారు, అదో టెన్షన్. ఓకే, ఇంతమంది ముందు ఈవిడతో మాట్లాడాలి. మాట్లాడలేదు. మాట్లాడలేదా? అంటే లేట్ గా మాట్లాడినా, తర్వాత అమ్మాయి డీటెయిల్స్ అన్ని తెలుసు. సో మళ్ళీ అదే రొటీన్ అడిగితే బాగుండదని మీ చెల్లి పేరు అడిగా. ఎలిజిబుల్కి వెళ్ళి ఏదో అడగాలి కాబట్టి ఆవిడ చెల్లి పేరు అడిగారా? ఇది మరీ బాగుంది సార్. పడ్డారా? ఉన్నారా మీ చెల్లి ఇక్కడ? హాయ్. సో ముందు అడగగానే బాబు మీ పేరు అడిగారు. వెరీ గుడ్, భలే క్వశ్చన్ అడిగారు. ఇంకా దాని తర్వాత ఇద్దరం చిట్ చాట్ చేసుకున్నాం కొద్దిసేపు. అంటే వదిలేశారు, ప్రైవసీ ఇచ్చారు కొంచెం. అంటే ప్రైవసీ అంటే జస్ట్ అట్లా కనబడుతున్నాయి దూరం నుంచి. కనబడతారు దూరం నుంచి. అందరూ రెడీగా ఉన్నారు. సో మీ ఫస్ట్ ఇంప్రెషన్? తన గురించి డీటెయిల్స్ ఆల్రెడీ తెలుసు నాకు. సో ఆల్రెడీ ఓకే అనే ఉండే, ఇంకా చూసాక ఇంకా ఓకే అయిపోయింది. పుస్తకం ఏదో ఉందనుకున్నాను. ఏం పుస్తకం? పుస్తకం ఏం లేదు. బీటెక్ లోనే పుస్తకం పట్టుకోలేదు. అవునులే, పంకోటి రైల్వే స్టేషన్ లో ఉండేవాడు అంటగా. రైల్వే స్టేషన్ సెలెక్ట్ చేసుకున్నావు? నాకు జనరల్ గా ట్రావెలింగ్ ఇష్టం. ట్రావెలింగ్ ఇష్టం అయితే ఎవరైనా ట్రావెల్ చేస్తారు, ట్రైన్లు చూస్తూ ఉంటారు మీరు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సాధారణంగా పెళ్లి చూపుల గురించి ఇందాక నేను మాట్లాడినప్పుడు, అంటే మొదటి పరిచయం అదే, అక్కడే చూసారు ఒకళ్ళనొకళ్ళు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్, చాలా ముచ్చటైన విషయం ఏంటంటే పాత మోడల్లోనే పాత స్టైల్లోనే పెళ్లి చూపులు జరిగాయి అంటున్నారు. అంటే తాతగారు అప్పట్లో కూడా అలాగే జరిగేదా? తాతగారు మీ పెళ్లి చూపులు ఎప్పుడైంది? 1966 లో పెళ్లి అయిందా? వండర్ఫుల్. అప్పుడు పెళ్లి చూపులు కూడా ఇలాగే ఉండేవా? ఇట్లే ఉండే, ఒకరిదొకరు చూసుకొని పెళ్లి చూపులు పోయి ఇష్టపడ్డంగా పెళ్లి చేసుకున్నాం. అంటే అప్పట్లో ఫోటోలు కష్టం కదా, ఇంటర్నెట్, ఆన్లైన్ లో మెయిల్. సో డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడటమే. ఏం అడిగారు ఆంటీని? వంటచ్చా? కనీసం మీరు తలెత్తారా ఆయన చూసారా పెళ్లి చూపుల్లో? అయ్యయ్యో. సో అంటే అప్పుడు స్టైల్ వేరేలా ఉంటుంది కదా, ఇప్పుడు స్టైల్ కొంచెం మారుతుంది. ఓ పని చేద్దాం, అసలు పెళ్లి చూపులు ఎలా ఉండొచ్చు, ఎలా జరగచ్చు అన్న దానికి మీ ఇద్దరికి ఒకసారి పెళ్లి చూపులు పెడదాం. పెళ్లి కొడుకు గారు, పెళ్లి కూతురు గారు, రండి రండి రండి, వాళ్ళని ఇక్కడ తీసుకురండి అమ్మా. రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది.
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడే ఉన్నారు. సో ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతోందండి. సో ఇప్పుడు పెళ్లి చూపులు కాబట్టి ఆనవాయితీ ప్రకారం అబ్బాయి వాళ్ళు అడుగుతారు అమ్మాయి వాళ్ళని, మనం కొంచెం రివర్స్ వెళ్తాం. ఓకే, ముందు ఆడపెళ్లి వారు మగ పెళ్లి వారిని ఏదైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే అడగచ్చు. డైరెక్ట్ పెళ్లి కూతురు గారే అడుగుతారా? మీకు వంట వచ్చా? మరాఠీలో అడగండి. సైబాకరాలే అతే సేపకరాలు ఎత్తున్నాయి. సైబగిరి ఎత్తనాయి ఓన్లీ బెండకాయ వేపుడు వచ్చట. వంట రాదా? అబ్బో, ఆలోచించాల్సిన సంబంధమే మరి. అయినా ఏం పర్వాలేదు, చాలా మంచివారు. ఎలా తెలుసు పెళ్లి చూపులలో ఆయన మంచివారండి మీకు? లవ్ మ్యారేజా? లేదండి, అరేంజ్ మ్యారేజ్ అండి. మీరేమైనా అడుగుదాం అనుకుంటారా పెళ్లి కూతుర్ని? వంట చేయడం వచ్చా? వచ్చండి. పాటలు ఏమైనా పాడొస్తా? లేదు. ఎంతమంది అక్క చెల్లెలు మీరు? 5గురం. అడగండి, ఆయనలాగే మీ చెల్లెల పేరు ఏంటారు అడగండి. సినిమాలు చూస్తుంటారా? సినిమాలు చూస్తుంటారు బాగానే. సినిమాలు తక్కువనే వెళ్ళండి, మా నాన్నగారు తోలేవారు కాదు. ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో ఎవరు లేరండి, మా వారే. అడగండి, మీకోసం పాట పాడమని అడగండి. పాట పాడండి. పాప ఆవిడ అడిగారు, ప్రేమగా పాడండి, పాట పాడండి. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే నీ మదినే మందిరమై, నీవే ఒక దేవతవు వెలసినావు నాలో, నే కలిసిపోదు నీలో, కలిసిపోదు నీలో. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని. మీరు ఎంత చక్కగా పాడారంటే యాస్టీస్ గా అప్పుడు క్యాసెట్ పెట్టుకున్నట్టే ఉంది నాకైతే. వండర్ఫుల్ తాతగారు, సూపర్, కమాన్. మరి ఇటు సైడ్ అయితే పాట పాడి ఇంప్రెస్ చేశారు, మరి పెళ్లి కూతురు సంగతి ఏంటి? పాడాలి లేదా డాన్స్ చేయమంటారు వాళ్ళు? మీ వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు మీకు, అందరు కలిసి మీ వాళ్ళు కూడా హెల్ప్. మేము పాట పాడము, డాన్స్ చేయము. వాళ్ళకి ఇష్టమైతే చేసుకోమనండి, లేదంటే లేదు. ఇక్కడ గురువు గారు, ఓకే ఓకే, సూపర్. కుదరదు, పాట పాడాల్సిందే. ఏదో ఒకటి పాడుతా ఆవిడ పాడతారు చూడండి, ఒక్క లైన్ పాడతారు చూడండి. రావోయి చందమామ మా వింతగా వినుమా, రావోయి చందమామ ప్రశ్నలు పలికిన హరితో, ప్రశ్నగా వచ్చిన సతిన. రీమిక్స్ అనుకుంటా. అయిపోయిందండి. వెరీ గుడ్, సో స్వీట్, థ్యాంక్ యూ. రావోయి చందమామ మా వింతగా. సో అప్పుడు పెళ్లి చూపులు అడగని ప్రశ్నలన్నీ ఇప్పుడు అడిగారు మీరు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇది ఇక్కడి నుంచి కట్ చేసి అక్కడ అతికించుకోవడం అంతే. ఓకే, అండ్ మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. సో మాకు సంబంధం ఓకే అయిపోయింది కాబట్టి ఇప్పుడు పూర్తి లాంటిదే మళ్ళీ పెళ్ళి అనమాట, అంతే. సూపర్, వండర్ఫుల్. మంచిగా మంత్రాలు చదవాలా? ఓకే, ఇది పట్టుకోమ్మ ఒకసారి. మంత్రాలు అంటే ప్లే చేయండి. బట్ చాలా చక్కగా ఉంది చూడవచ్చటగా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడైతే వీళ్ళ పెళ్లి చూపులు వాళ్ళ స్టైల్లో మన స్టైల్లో రెండు చూస్తాం. అండ్ ఇక అసలు విషయం ఏంటంటే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి టాస్క్ ఉంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేది మీరు అందరూ ఇచ్చే సపోర్ట్ బట్టి తేలుతుంది. సో మీరు మీ టీం మెంబర్ కి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే, లెట్స్ గో. ఆహా, ఏంలే, చాలా ఈజీ టాస్క్ మీకు. ఈ ప్లేట్ లో కొన్ని వస్తువులు ఉన్నాయి,
ఈ వస్తువుల్ని నోటితో రుచి చూసి అవి ఏంటో చెప్పాలి అంతే. ఇద్దరు కళ్ళకి గంతలుంటాయి. మీరు ఆ ఐటమ్ ని వెతుక్కుని తీసుకుని ఆవిడకి ఫస్ట్ తినిపిస్తారు. ఆవిడ ఈ ఐటమ్ ఏంటో గెస్ట్ చేస్తారు. అప్పటి వరకు మీరేం చెప్పకూడదు. చిన్న వాళ్ళు మాత్రమే చెప్తారు. మీరు చెప్పడం అయిపోయిన తర్వాత ఎస్ ఆర్ నో మేము చెప్తాం. తర్వాత మీరు ఇంకో ఐటమ్ పిక్ చేసుకుని ఈయన చేత తినిపించాలి. నేను ఈయన చేత అదేంటో చెప్పించాలి. ఓకేనా? వెరీ గుడ్. బైకెనక తను ఎక్కేసి కూర్చుంది, చేతుల్ని వేసింది, లైఫ్ అంతా నన్ను వదలనంటూ ఒట్టేసి చెప్పింది సోల్మేటే దొరికిందనుకుంటే అంతలో సోలోగా వదిలేసిపోయను సంతలో తోక చుక్కలే నా వెంట వచ్చి తేనె చుక్కల తీయగా నచ్చి. ఇంకేంటి విశేషాలు? నీ పెళ్ళి ఎప్పుడు? మాదా వస్తాను, ఇప్పుడే ఉన్నాను సార్. ఓకే 3 ఆగండి సార్, టేబుల్ అక్కడ పెడతాను. ఓకే. అరే ఆగండి సార్, టేబుల్ పెడతాను. ఆగమ్మా. టేబుల్ పెట్టనివ్వండి నన్ను. రెడీ 3, 2, 1 గో. నోరెక్కడుంది? చేతులు ఇవ్వండమ్మా. ఏమిటి తినేసారు ఆవిడ? చెప్పలేదు ఇంకా విషయం. దోసకాయ. దోసకాయ? అవును దోసకాయ. దోసకాయ ఆనపకాయ? దోసకాయ. దోసకాయ. ఆర్ యూ షూరీ? ఎస్. ఓకే, రాంగ్ ఆన్సర్. అది దోసకాయ కాదు, మరి సొరకాయ. మేడం గారు, ఇప్పుడు మీ ఛాన్స్. జేబులో కాదమ్మా, నోట్లో పెట్టాలి. భయ సౌండ్ వస్తుంది ఏంటి? నవ్వుతుంటే. పొటాటో. పొటాటోవా? రైట్ ఆన్సర్. రెడీ. మీరు లాగండి సార్. దేవ్ ఏమిటది? తెలియట్లే. ఓ కొత్త కాయ, నేను ఎప్పుడు వినలే. వంకాయ. వంకాయ. మరి తెలియట్లేదు అన్నారు, వంకాయ ఎలా తెలుసు మీకు ఇప్పుడు? టేస్ట్. టేస్ట్ ఇప్పుడు గెలిగిందా బలుపు? ఆడ ముట్టకాయలు పడాలి. పడాలా? బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ లేదు. ఇలాంటివన్నీ మాత్రం కరెక్ట్ అర్థమవుతాయి. అబ్బా, రైట్ ఆన్సర్. ఎస్ మేడం, మీ ఛాన్స్. కమాన్ తొందరగా. అది ఎస్, అదే నేను అనుకుంటున్నా. గురుగారు ఏమిటది? బీట్రూట్. బీట్రూట్. రైట్ ఆన్సర్. సార్ మీ ఛాన్స్. కాకరకాయ. చాలా ఈజీగా ఉంది కదమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే. చిల్లీ. మిరపకాయ. రైట్ ఆన్సర్. బెండకాయ. రైట్ ఆన్సర్. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. ఏమైంది సార్? వెజిటేబుల్ కాదు. వెజిటేబుల్ కొరకండి సార్. పెన్ను. పెన్ను. చేతులు పెడతారండి మీరు? ఓకే, పెన్ను. పెన్ను ఎవరు పెడతారా ప్లేట్ లో? పెట్టాడు. రైట్ ఆన్సర్. ఎస్. కానీ మీరు చెప్పాల్సింది అది బ్లూ పెన్నా రెడ్ పెన్నా? బ్లూ పెన్. బ్లూ పెన్. ఏదో టాయ్ అనుకుంటా. టాయిల్ ఎందుకు వెళ్ళి మీరు చేయండి, చేత ముట్టుకోకూడదు మీరు. ఓకే, మీరు చేయి పెట్టకండి. గట్టిగా ఊదమ్మా.
ఏంటి విజిల్. రైట్ ఆన్సర్. ఎస్. మళ్ళీ నాకేనా? నీకే. బరాబర్. 1+1. కమాన్. చేతి అమ్మా, నువ్వు చేతి చేయి. ఆ నోరు తెరువు. అంతే. మిర్చి. ఓకే, వెల్ డన్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ, సూపర్. థ్యాంక్ యూ ఇద్దరికి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ వరకు అయితే ఓకే, మీ ఇద్దరు ఆడారు. ఇక ఇప్పుడు మీ ఫ్యామిలీలు కూడా రంగంలోకి దిగాలి కదా, అవును రైట్? పక్కా. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని గెలిపించడం కోసం ఇట్ సైడ్ టీం నుంచి కొంతమంది వస్తారు, ఇట్ సైడ్ టీం నుంచి కొంతమంది వస్తారు. సో మీ దాంట్లో గట్టి పోటీదారులను మీరు సెలెక్ట్ చేయండి, మీ సైడ్ నుంచి గట్టి పోటీదారులు పిలవండి. ఓకే. అండ్ డెఫినెట్ గా ఏ టీం అయితే గెలుస్తుందో వాళ్ళ చేతుల మీదుగా ఈ జంటకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడుతుంది. సో ఎవరు గెలుస్తారు? సో నేనేమంటానంటే ఇప్పుడు జరగబోతున్న ఈ ఆటలో ఎవరు గెలుస్తారనేది మనం ఆఫీసర్ అవసరం, ఎవరు గెలుస్తారనేది అసలు టాస్క్ ఇప్పుడు. ఓకే, రెడీయా? ఆలోచించుకుని జాగ్రత్తగా ఎవరు పిలుస్తారో పిలవండి. ఓకే. సో మీ సైడ్ నుంచి మీ ఆర్మీ సిద్ధంగా ఉందా? ఎవరు వస్తున్నారు? సో మొత్తం మీ సైడ్ నుంచి లైన్ లో నుంచున్నారు వీళ్ళైతే. 1 2 3 4 5 6 7 వచ్చారు కదా, వెరీ గుడ్. మీ సైడ్ నుంచి కూడా 7 కావాలి. సో ఓ పని చేద్దాం, 5 మాత్రం ఆడతారు, వీళ్ళల్లో 2 మాత్రం బెలూన్స్ ఊది వాళ్ళకి అందజేస్తారు. ఓకే, సో బెలూన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు 2 మధ్యలో బెలూన్ పెట్టుకుని ముందుకు వెళ్తారు. ఓకే, సో ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ లైన్ దాటిన తర్వాత ఆ పెద్ద బొచ్చు ఉంది కదా, ఆ పెద్ద బొచ్చులో ఆ బెలూన్ ని వేస్తారు. ఓకే, సో లైన్ దాకా వెళ్ళేంత వరకు చేత్తో వాళ్ళు బెలూన్ ని పట్టుకోవడానికి లేదు. వాళ్ళు ట్రైన్ లో ఫామ్ అవుతారు, ప్రతి ఒక్కళ్ళు వెనకాల ఉంటుంది. వీళ్ళు జాగ్రత్తగా జర్నీ చేస్తారు. మధ్యదారిలో ఎక్కడ బెలూన్ పడిపోయినా కంపల్సరీ మిగతా వాళ్ళ దగ్గర బెలూన్ ఉంటే గనక మీరు కంటిన్యూ చేయాలి. ఒకవేళ 4 బెలూన్లు పడిపోతే అప్పుడు మళ్ళీ బ్యాక్ రండి, వీళ్ళు ఫ్రెష్ గా వేరే బెలూన్లు ఊది పెడతారు, వీళ్ళు ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఎలా ఆడతారో తెలియదు కానీ మీరు ఆడే టైంకి ఆట అయిపోయే టైంకి గ్యారంటీగా ఇటో బర్గరు. రెడీయా? గేమ్ ఎలా ఆడాలో మీకు అన్ని తెలుసు కదా. ఓకే, మిగతా 5 పొజిషన్స్ లో నుంచోండి అండ్ మీరిద్దరు కూర్చోవచ్చు హ్యాపీగా. రెడీ? 3 2 1 go. కోసం 3 2 1 టైమ్ అప్. ఓకే, సూపర్, వెల్ ప్లేడ్. ఇద్దరు 4 రౌండ్లు వేశారు. స్కోర్ ఏంటో చూసుకుందాం.
ఓకే 1 2 6 ఓకే ఇట్ సైడ్ 6 1 1 2 కంగ్రాచులేషన్స్ ఆడపల్లి వారు గెలిచారు. సో ఈ జంట అందుకునే మొట్టమొదటి గిఫ్ట్ మీ అందరి చేతుల మీదుగా రండి కమాన్. సూపర్. సో ఇక్కడతో అయిపోలేదు అండ్ ఆల్రెడీ అందరూ డాన్స్ చేశారు అండ్ గురువు గారు అయితే మంచి మంచి పాటలు కూడా పాడతారు కాబట్టి గానా బజానా ఉండాలి కదా. లెట్స్ ప్లే సంగీత్ కమాన్. ఓకే సూపర్. ఆహా ఎంత చక్కగా ఉందో ఇలా కొంచెం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు చాలా ఈజీగా మీ సైడ్ కి ఒక విజిల్ ఇచ్చాం, మీ సైడ్ కి ఒక విజిల్ ఇచ్చాం. స్క్రీన్ మీద ఒక పిక్చర్ వస్తుంది. Okay. ఆ పిక్చర్ లో హీరో హీరోయిన్ ఉంటారు. ఆ కాంబినేషన్ లో మీరు ఏ పాటైనా పాడచ్చు. రైట్. సో విజిల్ రెడీగా పెట్టుకోండి. ఫోటో చూసిన వెంటనే ఎవరు ముందు విజిల్ వేస్తే ఆ టీం వాళ్ళు విత్ ఇన్ 5 seconds లో 2 లైన్లు పాట పాడాలి. ఓకే. ఒకవేళ పాడితే అపోజిషన్ టీం కి టాస్క్ ఉంటుంది. సో మీరు పాడిన పాటకైనా ఆ కాంబినేషన్ ఏ పాటకైనా అపోజిషన్ నుంచి ఇద్దరు ఆ పాట డాన్స్ చేయాలి. రైట్. ఒకవేళ మీరు పాడలేకపోతే విజిల్ వేసిన వాళ్ళు మీ సైడ్ నుంచే ఇద్దరు డాన్స్ చేయాల్సి వస్తుంది. రెడీ? విజిల్స్ రెడీయా? హియర్ వి గో. ఫస్ట్ పిక్చర్. ఎస్. ఓరోరి రాజా వీరాది వీరా నీతోనే నేను ఉండిపోనా ఎందాక అయినా అందాక నోడు అందాక నేను కూడా రానా నా వీడు హంస నావలోనా నోనా ఇంకా దొక్కుతుంటే పైన పైన లేచిందిలే దేవసేన. సేనా. రైట్ ఆన్సర్. వీళ్ళు పాడారు కాబట్టి అపోజిషన్ టీం నుంచి ఇప్పుడు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే ఎవరు? వెరీ గుడ్. రండి కమాన్. పాట అయిపోయాక సేమ్ పోజ్ లో ఉండాలి ఇద్దరు. మ్యూజిక్. పోజ్ ఏది? మ్యూజిక్ ఆపగానే పోజ్ ఇమ్మన్నారు కదా. రెడీ పోజ్. వండర్ఫుల్. యాష్ వచ్చిందా? వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విజిల్ రెడీ పెట్టుకోండి. నెక్స్ట్ పిక్చర్. ఓకే. ఎవరు వాడ ఎందరో పిల్లగాడ నా గుండెకాడ లల్లి నా మనసంతా గిల్లి. ఇప్పుడు ఈ పాటకి ఇటు సైడ్ నుంచి డాన్స్ చేయించాలి మనం. ఎవరెవరు? మా అక్కయ్య బావగారు వస్తే మాకు సంతోషం. భలేవారు సార్. మీరు అడగడం మేము కాదండి. మీరేమంటారు? వాళ్ళు వస్తే మీరు వెరీ గుడ్. రండి మీతో రండి. రండి రండి మీతో రండి.
ముందు ఆ పోజులో ఉండండి, పాట మొదలయ్యే టైంకి. సేమ్ పోజ్. రెండు ఒక సైడే. ఇటు ఇటు. అది అర్రే. ఓహో, ఆల్మోస్ట్ ఫిదా మేమంతా. మరి మ్యూజిక్. చాలా అద్భుతం కుదిరింది. ఆల్మోస్ట్ యాస్టి సేమ్ వచ్చింది ఆ సాంగ్. సేమ్. ఇద్దరు 1-1 పాయింట్లో ఉన్నారు. నెక్స్ట్ పిక్చర్. ఫస్ట్ విజిల్. ఫస్ట్ మేము. అది పాడరు. గుడిలో బడిలో మడిలో ఒడిలో నీ తలపై శశివదన. ఓకే. గదిలో మదిలో ఎదలో సదలో నీవే కదా గజగమన. ఆశగా నీకు పూజలే చేయాలకించి. ఈవిడ దగ్గర పుస్తకం ఉన్నట్టుంది. రైట్ ఆన్సర్. yes. ఇప్పుడు ఇటు పాట డాన్స్ చేయాలి రోయ్. రండి 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 రండి. పాట ఆగగానే మీరు ఈ పోజులో ఉండాలి. చంద్రతార సంధ్యా సమీరణి హార హార గోపాల ఆనంద తీర బృంద విహార మందార సాగర. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశివదన. గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమన. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశివదన. గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమన. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది. అబ్బే సూపర్. ఆయన కరికి తెలిస్తే ఈ పాటకి మీరు ఇలా డాన్స్ చేశారని 3 days బాధపడతారు ఆయన. గురుగారు ఆల్మోస్ట్ పిడకలేశారు. బట్ వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. రెడీ ఆ నెక్స్ట్ పిక్చర్ కి. హియర్ వి గో. నెక్స్ట్ పిక్చర్. ఎస్ మీ టీమ్. పాటేమో గానీ పోజ్ అయిపోయారు. దిల్ నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ. నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు చూడకపోతే ఆయన మైక్ ఇవ్వండి. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి. నాలాగే అలా చీకటి లాస్ట్ లో అని అంటారు.
ఓకే రైట్ ఆన్సర్ వెల్ డన్. ఇప్పుడు ఈ పాటకి అక్క బావ. ప్రణీత కార్తిక్. రండి దాక్కుంటారే. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. ఎక్కడ ఎక్కడ కుదరలే మళ్ళీ మళ్ళీ మళ్ళీ. సూపర్ థ్యాంక్ యూ. ఓకే సో రెండు టీములు ఈక్వల్ స్కోర్ తో వెళ్తున్నాయి. సో నెక్స్ట్ పిక్చర్ నుంచి డిసైడింగ్ అవుద్ది. సో ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ పిక్చర్ ఇచ్చాడు వచ్చింది. చేసుకో పాట. ఓ మై డార్లింగ్. 5 ఓ పిల్ల 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 నా పెప్పర్మెంట్ పిల్ల, ప్రేమిస్తా ఉంటే ఇల్ల వెళ్ళిపోతావంటే అల్లా. మీరు ఏం చేస్తుంటారు మామూలుగా? సిఏ చేస్తూ ఉంటారు. టీవీ పెట్టుకుని చేస్తూ ఉంటారా సిఏ? పాడు వితౌట్ టీడీఎస్ నువ్వే పాడమ్మా. ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతావంటే అల్లా, ఏ పిల్ల 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 గుండె కొట్టేసుకుంటుంది ఇలా. You my నా darling, కాదల్ ఇష్క్ you my darling, అంటూ you my darling, darling baby. You my darling, you my darling, you my darling, darling baby. ఆహా! ఇప్పుడు ఎవరు ఈ పాటకి డాన్స్ చేస్తారు? రండి అయితే ఇంకేది కాలేదు రండి. దమ్ దమ్ దిగ దిగ దమ్ దమ్ దిగ దిగ చేద్దాం హల్ చల్ చల్. ఆల్ ది బెస్ట్. మీకు కాదు మాకు. ఓ పిల్ల 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 నా పెప్పర్మెంట్ పిల్ల, ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా. ఏ గిల్ల 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల, నా కాదల్ ఇస్కు నువ్వే అని పైకటి చెప్పాలా. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. వెరీ గుడ్ సార్, సూపర్, వండర్ఫుల్ డాన్స్. మొత్తం మా బ్యాచ్ అంతా సర్దేస్తున్నారు డాన్సులు. లాస్ట్ పిక్చర్, గెట్ రెడీ విత్ విజిల్స్. లాస్ట్ పిక్చర్. ఎవరైతే విజిల్? ఓ వెరీ గుడ్ గురువు గారు. కొత్త జంట చిత్రం నుంచి అద్భుతమైన గానం శ్రోతల కోసం పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు. ఎవరికైనా వచ్చా? బాయ్ 3 ఓకే తుచ్ ఫోటో చేంజ్. పర్లేదు మనకు కూడా. మీకు వచ్చా? ఒక్క నిమిషం. మీకు వచ్చా? మరే అటు పాస్ అయితే ఇప్పుడు మీరు పాడకపోతే మీకు ఎందుకు వచ్చా? అమ్మ నీకు వచ్చా? అమ్మా తల్లి ఇది కూడా వచ్చా? మైక్ ఇవ్వండి ఇవిడికి. ఓసి పిల్ల రాక్షసి ఎందుకంత జలసి, కట్టి పెట్టు నీ కసి కత్తి దూసే పాలసీ. రాగా సార్ ఉంది కానీ 2 లైన్లు పాడలేగా మీరు. పాడతా. పాడండి. ఓసి ప్రేమ రాక్షసి బ్రేకులు లేని ఆర్టీసీ, పిచ్చ స్పీడ్ పెంచేసి దాటమాకే ఎల్లోసి.
అయ్యో బాబోయ్, ఆల్ ఇండియా రేడియో కంటే పవర్ఫుల్ ఉంది ఇవిడ. పాస్ అయింది కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి డాన్స్ పెర్ఫార్మెన్స్. వండర్ఫుల్. నాలాగే డ్రెస్ బాగా కంఫర్టబుల్ గా ఉండడం వల్ల చాలా బాగా చెప్పేశారు. వెల్ ప్లేడ్. రెండు టీంలు ఈక్వల్ స్కోర్స్. వెల్ ప్లేడ్. ఓకే గురువు గారు, మన ఈ గానా బజానా క్లోజింగ్ సెరమనీ గురువు గారి పాటతో క్లోజ్ అవుతుంది. ఓకే. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తాగెనుగా అలల ఊపులో తీయని తలపులు చెలరేగే కళకళలో కిలమిలలో మై మరపించే ప్రేమ నౌకలో హాయిగా నేలే విహరణలో లాహిరి లాహిరి లాహిరిలో జగమే ఊగెనుగా ఊగెనుగా సాగెనుగా. సూపర్ సూపర్ తాతగారు. అండ్ ఎస్, ఇదే హ్యాపీ మూమెంట్ లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు విత్ ఫ్యామిలీ మండపం మీదకి వస్తే మా తరఫు నుంచి మీ ఇద్దరికి వచ్చిన కానుక. తట్టలో కూర్చుండబెట్టిన వధూనా గుమ్మడి పువ్వులో కులికెనొకటి నది మంచు ముత్యమా మానవధూరత్నమా అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపించిన మధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. సో యూనో పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. సో మీ కూతుర్ని ఈ కుటుంబంలోకి పంపించబోతున్నారు. సో రెండు కుటుంబాలు ఒకటి అవ్వబోతున్నాయి. సో మీ మాటల్లో. చాలా సంతోషంగా ఉంది. నేను ఏ విధంగానైతే ఉండాలని అనుకున్నాను, అల్లుడు కానీ ఆ కుటుంబం కానీ అందరూ సమిష్టిగా కలిసి ఉండడం, నా కూతురికి తగ్గ కరెక్ట్ ఈడు జోడు దొరకడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సిచ్యువేషన్ లో ఇది కలిసి రావడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మీరే ఏం భరోసా ఇస్తారు? ఇదిగా జీతరి గారికి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం అందరికీ సంతోషకరం. వాళ్ళు కోరుకున్నట్టుగానే మా అమ్మాయి కూడా మా ఇంట్లో అలాగే ఉంటుంది. కూతురులాగానే చూసుకుంటాం. వండర్ఫుల్, సూపర్.
ఇలాంటి వేదిక అందరికీ రాకపోవచ్చు, ఛాన్స్ రావడం చాలా అరుదు. మాకు వచ్చినందుకు మేము సంతోషపడుతున్నాం. ఇది నా లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఈవెంట్ లా చేసేసారు. మ్యారేజ్ ముందు చాలా బాగుంది ఈవెంట్. చాలా థ్యాంక్స్. సో ఇలాగే ఈ జంటని కలుపుతూ 2 కుటుంబాలని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.